హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బుట్టాలు వేస్తున్నానండి. అడిగేస్తున్నాను. ఇంకా అడుగు కంప్లీట్ కాలేదు. ఎల్లో కలర్ 5 లైన్లు వేసాను. ఇటు సైడ్ అటు సైడ్ బ్లూ కలర్ లైన్స్ వేసేస్తే అడుగు కంప్లీట్ అవుతుందండి. అడుగు కంప్లీట్ అయిన తర్వాత ఎల్లో కలర్ లైన్స్ 5 అల్లేసానండి. ఇంకా ఎల్లో కలర్ లైన్స్ కట్ చేసేసి ఇంకా బ్లూ కలర్ లైన్స్ వేసేయాలండి. 5 కలర్ కాంబినేషన్ బాగుందండి, బ్లూ అండ్ ఎల్లో కలర్. ఇప్పుడు బ్లూ కలర్ వేస్తున్నానండి. వైర్ కట్ చేసేసి ఇంకా బుట్ట ఇంతవరకు వచ్చేసిందండి. తర్వాత ఇంకా ఇది ఇంటికి వెళ్ళేసామండి. ఇంకా ఉదయాన్నే, ఇది మార్నింగ్ అనమాట. మార్నింగే స్టవ్ పైన పాలు పెట్టేశానండి. పాలు వేడెక్కాయి. పాలు స్టవ్ పై నుంచి దించేసి ఇంకా పాయసాన్ని పెట్టేశానండి. సేమియా పాయసం అనమాట. ఇది మిక్స్ అనమాట. వాటిలోనే మిక్సింగ్ వస్తుంది. బాదం పప్పు, జీడిపప్పు అన్నీ, సేమియాలు అన్నీ వస్తాయండి. మనం ఇంకా పాలు వేసి ఉడకబెట్టుకొని వాటిలో చక్కెర యాడ్ చేయడమేనండి. అందుకని పాయసానికి పాలు పెట్టేశాను. ఇంక ఇప్పుడు ప్యాకెట్ కట్ చేసి దాంట్లో వేసేస్తున్నానండి. పాయసం రెడీ అయిపోయిందండి. పిల్లలు తింటున్నారు. కొద్దిగానే అండి వచ్చేది అవి సేమియాలు, ఎక్కువేం రావు. ఇంకా స్వీట్ మనకి ఎంత కావాలనో అంత వేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పిల్లలు తింటున్నారు. సేమియా పాయసం తినేసి ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నారు. నేను ఇంకా మధ్యాహ్నం క్యారియర్ కోసం అనేసి పులగం పచ్చడి చేశానండి. అది క్యారియర్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి. కంప్లీట్ అయిపోయిందనమాట. వీటికి హెమ్మింగు, దారాలు, ఉక్సులు, వీటికి గుళ్ళు పెట్టానండి. ఇంకా దారాలు లేట్ అవుతాయి అనేసి ఉక్సులు, హెమ్మింగ్ అందుకు చేశానండి. కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంటికి వచ్చేసి బట్టలు ఉదయాన్నే నానబెట్టి వెళ్ళానండి. బట్టలు నానాయి. ఇప్పుడు బట్టలు ఉతికేస్తున్నానండి. కొన్నే ఉన్నాయండి. మొన్న బేస్తవారం ఉతికాను కదండి, అందుకే ఈరోజు కొంచెం తక్కువనే ఉన్నాయండి శనివారానికి. ఈ బట్టలన్నీ ఉతికేసానండి. ఉతికేసి సోప్ పెట్టి జాడిచ్చేసి, నీళ్ళల్లో కూడా జాడిచ్చేసి ఆరేసి గోడ పైన వేసానండి. ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేయాలి ఇవన్నీ. ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చి ఆరేసానండి. ఈ లాస్ట్ అన్నీ అయిపోయినాయండి. ఆరేయడము కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ చూడండి మేకలు, మా పిల్లలు మొన్న 3 రోజులు చెలువులు వచ్చిందని నాకు మేక పందిరి వేశారు కదండి. ఈ మేకలు వచ్చేసి ఆ పందిట్లోకి పోయి ఆ పందిరంతా పడేసాయి అన్నమాట. చూడండి మేకలన్నీ పడగొడుతున్నాయి పందిరిని. ఇంకా రేపు ఆదివారం కదండి, పిల్లలు ఇంకా పందిరి వేసేసుకుంటుంది ఇది పడిపోయిందనేసి. వాళ్ళు ఇంకా ఆటలే అండి ఆడేది పిల్లలు. చూడండి ఎన్ని మేకలు ఉన్నాయి, దాంట్లో నుంచి వచ్చేస్తున్నాయి. ఆ మేకలు పోకుండా కూడా పాపం మొన్న వర్షానికి కూడా అడ్డబెట్టాడని చెప్పాను కదండి, అయినా వెళ్ళినాయి. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి మధ్యాహ్నం నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి. కంప్లీట్ అయిపోయిందనమాట. వీటికి ఉక్సులు, దారాలు, హెమ్మింగు అన్నీ చేసేసానండి. కంప్లీట్ అయిపోయిందనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట. శారీ కూడా ఉందండి. శారీకి కూడా ఫాల్ వేయాలి. ఈ శారీ ఇచ్చారు. శారీలో కలరే గోటేసానండి. రెడ్ కలర్ అంచు వచ్చింది. అంచు కలరే ఇంకా బ్లౌజ్ కూడా వచ్చిందండి. రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసినాయి శారీకి. ఇది నేను సేల్ చేసిన శారీ అండి. నా దగ్గరనే తీసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చారనమాట. ఇంకా వీటికి ఫాల్ వేయాలండి. మొన్న ఎల్లో కలర్ చీర కూడా చూపించాను కదండి, ఆ శారీ ఈ శారీ రెండు ఒకటేసారి ఫాల్ వేసేస్తే కంప్లీట్ అయిపోతాయండి. గోటు శారీలో కలర్ వేసానండి. కంప్లీట్ అయిపోయినాయండి బ్లౌజెస్. ఇంకొకటి ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి. అదొకటి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలండి. అది రేపు స్టిచ్చింగ్ చేస్తాను. సరే అయితే ఉంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లి చూడండి, అప్పుడు చిన్నగా బ్రౌన్ కలర్గా చిన్నగా ఉన్నింది కదండి పిల్లి, ఇప్పుడు పెద్దది అయిపోయిందండి. ఆటలు ఆడుతూ ఉంది. ఇక్కడ దాక్కొనింది చూడండి, మోటల్ దగ్గర దాక్కొని అటు ఇటు చూస్తూ ఉంది. భయపడుతుంది మనుషులు చూస్తుంటే. చూడండి ఎట్లా చూస్తుందో. మా అబ్బాయి పోయి
టచ్ చేయాలని చూస్తుంటే పారిపోతుందండి. చూడండి మా అబ్బాయి వెళ్తున్నాడు. టచ్ చేద్దామని అట్లా చేయబెట్టగానే అట్లా పరిగెత్తుతూ ఉంది, భయపడుతుంది.